నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మరి మన శనివారం నాడు వెలువడినటువంటి ఈ 2024 సంవత్సరానికి ఇది ఒక ముగింపు ఎన్నికల సమానం అనుకోవచ్చు. బీజేపీ అనుకున్న దానికన్నా చాలా చక్కగా తన కూటమి సభ్యులందరితోనూ కలిసి ఒక మంచి మెజారిటీని సంపాదించింది. చాలా ఆనందించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు చూస్తుంటే పోకడలు ఎట్లా ఉన్నాయంటే, దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులందరూ కలిసి దేశంలో ఏదో ఒక విధమైనటువంటి అశాంతిని, అరాచకాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల శంఖారావాలు జరుగుతున్నట్టు కనబడింది. బట్ వీటన్నిటికీ ఇది చేసి ఒక ఫ్రంట్ కింద, అంటే ఇప్పుడు ఎట్లా ఉందనంటే, ముఖ్యంగా చెప్పుకోవాలంటే కాశ్మీర్ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఆర్టికల్ 370 తిరగతోడడానికి ట్రై చేస్తున్నారు. అట్లాగే ఈ వక్ఫ్ భూములు దీనికి సంబంధించి ఒక మతానికి సంబంధించి వాళ్ళని రెచ్చగొట్టి ఒక విధంగా అశాంతిని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. సరే, ఇంకా ఎట్లాగా మిగిలినవన్నీ కూడా ఉన్నాయి. కానీ అందరూ అసలు అనుకోని విధంగా కూడాను ఈ ఎన్నికలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అది దేశ పురోగతికి బాగుపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారు ఆఖరి రోజు దాకా కూడాను ఆయన చేసే, కానీ 3 రోజుల ముందర ఆయన విదేశ పర్యటనకు వెళ్ళినా మిగిలిన వాళ్ళందరూ కలిసి చేయడం ఒక ఎత్తులో, అంటే ఆ ప్రజల్లో విశ్వాసం అనేది బీజేపీ గవర్నమెంట్ కనుక కూటమితో కనుక వస్తే మనకి మంచి జరుగుతుంది అనేటువంటిది తేటతెల్లమవుతుంది. తర్వాత ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళని గర్వించదగాల్సింది ఏంటంటే, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం గురించి, దాని గురించి కంకణం కట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచారం చేసిన 10-12 కాన్స్టిట్యున్సీస్లోనూ బీజేపీ కాంగ్రెస్ని కొన్ని చోట్ల ఓడించింది. బీజేపీ కూడా వచ్చి చాలా మంచి బలంతో మంత్రికి రావడం జరిగింది. సో ఇక మరి ముఖ్యమంత్రి ఎవరవుతారనేది పెద్ద ప్రశ్న. బట్ ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో వచ్చిన విజయం మీద మీ యొక్క వివిధ కోణాల నుంచి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. మొట్టమొదటిది, మహారాష్ట్ర ఎలక్షను సెంటర్లో బీజేపీ కూటమిని స్థిరపరిచింది. అది ఒక సైడ్ ఎఫెక్ట్. ఏమాత్రం మహారాష్ట్ర తేడా ఉన్నా కోయలిషన్ పార్ట్నర్స్ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ పెరుగుండేవి. అది జరగకుండా బీజేపీ స్ట్రెంగ్తన్ అయితే కోయలిషన్ పార్ట్నర్స్ కాస్త చెక్లో ఉంటారు. సో జమిలీ ఎలక్షన్స్ వచ్చిన దాకానైనా, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చిన దాకానైనా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏ అజెండా అనుకొని ముందుకు పోబోతూ ఉన్నదో ఆ అజెండాకు బ్రేకులు పడకపోవచ్చు. కోయలిషన్ పార్ట్నర్స్ కూడా ఏ రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకపోవచ్చు. అది వక్ బిల్ కానీ, జమిలీ ఎలక్షన్స్ బిల్స్ కానీ అన్నిట్లో కూడా వీళ్ళు కోఆపరేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్. రెండోది, ఒక ఫోకస్డ్గా అందరూ కలిసి ప్రయత్నం చేస్తే సక్సెస్ ఎట్లా ఉంటుందనే దానికి మహారాష్ట్ర ఒక నిదర్శనం. మొన్న లోక్సభ ఎలక్షన్స్లోనే సరైనటువంటి రిజల్ట్ బీజేపీకి రాలేదు. అది తెలుసుకొని నేను అదే చెప్పాను లాస్ట్ టైం, మనం దీని మీద డిస్కస్ చేసాం. హర్యానా ఎలక్షన్స్ అయిన తర్వాత మహారాష్ట్ర ఎట్లా ఉండబోతుందని. పెద్ద అడ్వాంటేజ్ బీజేపీలో కోర్స్ కరెక్షన్ బాగుంటుంది. అనాలిసిస్ చేసుకుంటారు, తప్పులు ఎక్కడ జరిగాయని దిద్దుకొని ముందుకు పోతారు. అట్లా దిద్దుకొని ముందుకు పోయినారు కాబట్టే అసాధ్యమైన హర్యానా ఎన్నికను సుసాధ్యం చేసుకున్నారు. హర్యానా గెలిచారు కాబట్టి మహారాష్ట్రకు హోప్ వచ్చింది. వెంటనే జరిగే ఎలక్షన్స్ కాబట్టి పాజిటివ్ ఇంపాక్ట్ ఒకటి పడింది. దాని మీద క్యాష్ చేసుకుంటూ ముందుకు పోయి తీసుకుపోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. కొంత వీళ్ళకు పెద్దగా కలిసి వచ్చింది ఏంటి అంటే అపోజిషన్. కాంగ్రెస్కు అజెండా అంటూ లేదు. కాంగ్రెస్ ఈరోజు 1946-45లో ముస్లిం లీగ్ అజెండా ఏదో ఈరోజు కాంగ్రెస్ అదే అజెండాను మోస్తూ ఉన్నది.
దాంట్లో వాళ్ళు మర్చిపోతూ ఉన్నది ఏంటి అంటే వాళ్ళ అతి వలన ఓవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైనారిటీ అపీస్మెంట్ వలన మెజారిటీ కన్సాలిడేషన్కు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు తోడ్పడుతున్నారు. సో ఆ రకంగా ఒక రకంగా బీజేపీ బలపడటానికి హిందూ కన్సాలిడేషన్ కావటానికి బాగా తోడ్పడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే నన్ను అడిగితే కాంగ్రెస్. వాయనాడులో పోయి పోటీ చేయటం, జమాయితే ఇస్లామీ వంటి థియోక్రాటిక్ ఛాందస వాళ్ళ మద్దతుతో గెలవటం, వాళ్ళ అజెండానే మా అజెండాగా ముందుకు తీసుకుపోవడంతో అది బాగా పోలరైజేషన్కు దారితీసింది. ఇక రెండోది ఉద్ధవ్ థాక్రే శివసేన పూర్తిగా డిస్క్రెడిట్ కావటం. అసలు శివసేన ప్రస్థానాన్ని కాస్త పరిశీలిద్దాం. బాల్ థాక్రే మొట్టమొదట శివసేన పెట్టినప్పుడు యాక్చువల్లీ హీ వాజ్ యాంటీ సౌత్. ఎందుకు? బేసిక్గా శివసేన అది మహారాష్ట్ర అంతా ఉన్న పార్టీ కూడా కాదు, అప్పట్లో ముంబై బేస్డ్ పార్టీ. మొదటి నుంచి ముంబై కాంపోజిట్ క్యాపిటల్, గుజరాత్కు మహారాష్ట్రకు కలిసి ఉన్నప్పుడు ముంబైలో డామినేషన్ అంతా గుజరాత్ ఇస్తుంది. ఆ పైన తమిళియన్స్ బాగా వచ్చి సెటిల్ అయ్యి ప్రాస్పర్ అయినారు. సో యాంటీ తమిళ్ ఫేస్తో మొదలెట్టాడు అప్పట్లో 60స్లో. బట్ స్లోగా హిందుత్వాన్ని గట్టిగా పట్టుకున్నాడు. హిందుత్వకు టార్చ్ బేరర్ అయినాడు. ఎంత టార్చ్ బేరర్ అయినాడంటే బీజేపీ కన్నా ఎక్కువ టార్చ్ బేరర్ శివసేన అయింది. కాశ్మీర్లో హిందూ పండిట్స్ను మెసాకర్ చేసి బయటికి పంపిస్తే వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో వాటిలో ప్రిఫరెన్స్లో సీట్స్ అవి ఇప్పించిన వాడు బాల్ థాక్రే. ఇన్ఫ్యాక్ట్ తర్వాత అతన్ని పిలిస్తే కాశ్మీరీ పండిట్ వచ్చినవాడిని వీఆర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు బాల్ థాక్రే అని చెప్పాడు. బాల్ థాక్రే వల్లనే మాకు కాస్త ఫ్యామిలీస్ నిలబడ్డాయని. అంత సాలిడ్గా హిందుత్వాన్ని నమ్మాడు, ముందుకు తీసుకుపోయినాడు. ఈరోజు వీళ్ళ పర్సనల్ అజెండా, పర్సనల్ ప్రమోషన్ కోసంగా బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తో కలిసి ఆ బేసిక్ అజెండా ఆఫ్ ది పార్టీని పక్కన పడేశారు. అందుకని అప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను ఉండలేను, ఈ ఫోర్సెస్ని నేను మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వీళ్ళతో కలిసి ఉండలేను బయటకు వచ్చాడు అప్పట్లో. దానివల్లనే శివసేన చీలింది, ఏక్నాథ్ షిండే ఇది రావటం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళు పూర్తిగా డిస్క్రెడిట్ అయినారు. ఇక సరే, శరద్ పవార్ బోల్డ్ హార్సు బేసిక్గా మరాఠా బేస్ మీద సక్సెస్ అయి ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాడు. బట్ అంతా ఫ్యామిలీ కరప్షను, హై లెవెల్స్ ఆఫ్ అసెట్ మేకింగు ఇది జరుగుతూనే ఉంది ఆల్మోస్ట్ హ్యాఫ్ ఎ డికేడ్. పెద్దవాడు కదా, ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన వాడు కదా. పివి నరసింహారావుకి ఎగనెస్ట్గా అప్పుడు మెయిన్ క్యాండిడేట్ శరద్ పవార్. సోనియా గాంధీ పివి నరసింహారావుతో సైడ్ చేసింది కాబట్టి ఈయన ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయినాడు. సో అంత స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక స్థాయిని మించి ఈ డైనాసిటీస్ను భరించే పరిస్థితిలో ప్రజలు లేరు. అది ఒక గుడ్ థింగ్ ఫ్రమ్ దిస్ పాలిటిక్స్. సో రేపు తమిళనాడులో జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏవైతే ఈ డివిసివ్ ఫోర్సెస్ను అంటిపెట్టుకొని డైనాసిటీస్ థ్రైవ్ అవుతున్నాయో, ఇక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్ లాగా, ఇక్కడ డిఎంకేలో స్టాలిన్ ఫ్యామిలీ లాగా, వీళ్ళకందరికీ ఇది ఒక వార్నింగ్. పీపుల్ను యూ కాంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ అని. సో ఆ రకంగా అదే. సో ఒక రకంగా ఆ పొజిషన్లో ఉన్నటువంటి వీక్నెసెస్ కలిసి వచ్చాయి. వీళ్ళు స్ట్రెంగ్త్ అయి సరైనటువంటి దీంతో ముందుకు పోవడంతో ఇదొకటి బాగా కలిసి వచ్చింది. అన్నీ కలిసి ఒక ట్రెమెండస్ ఇది వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొద్దిగా ఎక్కువ, ఇంకో 10-15 సీట్లు ఎక్కువ కనుక పోటీ చేసి ఉంటే బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ ఫుల్ మెజారిటీ వచ్చి ఉండేది. 133 దాకానో 134 దాకానో పోయింది. లాస్ట్ టైం 103 100 వచ్చింది, అక్కడ ఆగిపోయింది. అప్పుడే వీళ్ళు శివసేన చేయించింది. సో ఇది చాలా గుడ్ రిజల్ట్, వెల్కమ్ రిజల్ట్. ఇక జార్ఖండ్కి వస్తే, జార్ఖండ్లో ఏదో ప్రాబ్లం కాబోతున్నది. ఏంటంటే ట్రైబల్ బెల్ట్లో క్రిస్టియానిటీ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. అది ఒక ఐడెంటిటీ ఇస్తున్నది. దానిని కౌంటర్ చేయడానికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ వనవాసి కేంద్రాలని అవి పెట్టి, వాళ్ళ ఐడెంటిటీ ప్రిజర్వ్ చేయడానికి. బట్ అక్కడ కొంత ప్రాబ్లం వచ్చినట్టుంది. అట్లాగే ఇల్లీగల్ ఇమిగ్రేషన్, దీన్ని చెక్ చేయాలి. బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా
జనాలు వచ్చేస్తున్నారు, వాళ్ళందరూ ఓట్స్ తీసుకుంటున్నారు. డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారితే ఎవరైనా చేయగలిగింది ఏమీ చేయడానికి వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ ఒక నిదర్శనం, జార్ఖండ్ జరగబోతున్నటువంటి నిదర్శనం. దాన్ని కేర్ఫుల్గా దానిని చేయకపోతే మాత్రం అక్కడ ప్రాబ్లం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఉత్తరప్రదేశ్ బై ఎలక్షన్స్, అక్కడ కూడా మొన్న లాస్ట్ టైం దెబ్బతిన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 9లో 7 గెలిచారు. సో ఇది ఒక ట్రెండ్. ఇట్ షోస్ ఫర్దర్ కన్సాలిడేషన్ ఆఫ్ ది బీజేపీ అక్రాస్ ది కంట్రీ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. మంచి పరిణామం, వెల్కమ్. బికాస్ నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఇది ఒక స్టెబిలిటీ అయితే ఇస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అదే సార్, రెండోది ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఇన్ ఏ వే హీ హాస్ బికమ్ సౌత్ ఇండియా అన్నామలై. అన్నామలై ఓన్లీ తమిళనాడుకు కన్ఫైన్ అయిపోతే ఈయన మొత్తం సౌత్ ఇండియా అన్నామలై అయిపోయినాడు. మొత్తం సౌత్ ఇండియాకు మేజర్ ప్రచారకర్త ఫర్ సనాతన ధర్మ. సో అందుకని నో వండర్ ఆయన తీసుకుపోయి పెట్టిన చోతంతా కూడా బాగా వచ్చింది. ఆయన స్లోగా స్ట్రాంగ్గా బీజేపీకి అలైన్ అవుతున్నాడు. ఆయన సపరేట్ పార్టీ నుంచి అలైన్ అవుతాడా చదువుతాడా అనేది వేరే విషయం. బట్ ఐడియాలజికల్గా అలైన్ అవుతున్నాడు, ఆర్ఎస్ఎస్తో అలైన్ అవుతున్నాడు. అది చాలా శుభ పరిణామం. ఎప్పటికైనా కానీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, మనం మాట్లాడుతూనే ఉన్నాం, ప్రాబ్లం అంతా నాయకత్వం లేకపోబట్టే 50 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగళి అంటే అక్కడ వేసినట్టే ఉన్నది. చోటామోటా నాయకులు వాళ్ళ ఇంట్రెస్ట్ సర్వ్ చేసుకునే నాయకులే కానీ ఒక పర్పస్తో ఒక టార్గెట్తో పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, ముందుకు తీసుకుపోవాలని కృషి చేస్తున్న వాళ్ళు ఎవరో ఒప్పించడం లేదు. సో ఆ గ్యాప్ ఆయన ఫిలప్ చేయగలిగితే ఆయనకు చాలా భవిష్యత్తు ఉంటుంది. బికాస్ యంగ్ ఆయన, బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్లో గట్టిగా బలపడే అవకాశం ఉంటుంది. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.